హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఎలా ఉన్నారు? సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి స్పెషల్ వీడియో అనమాట. సో, ఇది మీరు చాలా ముందుగా మీతో షేర్ చేసుకోవాల్సింది. నాకు కొంచెం వేరే వర్క్ వల్ల షేర్ చేసుకోలేకపోయినా. అందులో నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కదా! సో, ఇంట్లో వర్క్ కూడా ఎక్కువగా ఉన్నది. సో, అనేసి తర్వాత ఇంక సంక్రాంతి వీడియోస్ కూడా షేర్ చేసుకోవడం అయిపోయింది. సో, ఈ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నా. చాలా లేట్ అయిపోయింది కదా! సో, ఈరోజు మేము వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఇంటి ముందు ముగ్గు వేశాననమాట. సో, వైకుంఠ ద్వారాలు కూడా కంపల్సరీగా ఆ రోజు చేయాలి కాబట్టి ఇలా వేశాను. రంగులైతే చేయలేదనమాట. సో, ఇదైతే మార్నింగ్ పూజ చేశామనమాట. ఇందులో ఎర్లీ మార్నింగ్ 4:00 కల్లా కంప్లీట్ చేశాము. సో, తర్వాత వచ్చేసి ఇంకా ఆ టైంలోనే మేము టెంపుల్‌కి కూడా వెళ్ళేసి వచ్చామండి. మార్నింగ్ 6 కల్లా మా ఇంట్లో కంప్లీట్‌గా అయిపోయింది. సో, ఆ రోజు ఇలా ఎర్లీగా పూజ కంప్లీట్ చేసేసి దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశామండి. వడపప్పు పాయసం, అలాగే కేసరి చేసి రవ్వ కేసరి చేశాను. సో, అది పెట్టేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి మార్నింగ్ ఎర్లీగా టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చామండి. మార్నింగ్ ఆల్మోస్ట్ 6 కల్లా మేము రిటర్న్ వచ్చేసామన్నమాట ఇంటికి. సో, పిల్లల్నైతే తీసుకెళ్ళలేదు ఆ రోజు. అయినా ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉంది కదా! పిల్లలు రావడం వాళ్ళని తీసుకెళ్ళాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. సో, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ నేను మా ఆయన వెళ్ళేసి వచ్చామండి. సో, ఇలా మేము ఇంట్లో పూజ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్‌కి వెళ్ళామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో, ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వెళ్తామన్నమాట. సో, ఇది గుడి అయితే నార్మల్‌గా ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే వైకుంఠ ఏకాదశి స్పెషల్ దర్శనం కదా! సో, ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటారు కదా! సో, మేము అటువైపు నుంచి వెళ్ళామంట. మీకు మెయిన్ చూపిద్దామనేసి ఇక్కడ చిన్న చేశాను. సో, ఇక్కడ వచ్చేసి ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారనమాట. సో, ఇక్కడ కూడా మంచిగా డెకరేట్ చేశారనమాట. సో, టెంపుల్ ముందు రంగోలీ కూడా ఇలా డిజైన్ చేశారు. కలర్స్ కూడా వేశారండి. చాలా బాగుంది కదా! సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను లోపలికి వెళ్తూ మీకు చూపిస్తాననమాట. లోపల టెంపుల్ ఎలా ఉంది అనేసి, అక్కడ డెకరేషన్ ఎలా చేశారనేది కంప్లీట్‌గా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇక్కడ టెంపుల్‌కెళ్ళేసరికి మార్నింగ్ 4:45, 5 అట్లా టైం అయిందండి. సో, ఆ టైంలో క్రౌడ్ అయితే ఎవ్వరు లేరు. చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం అనమాట. సో, టెంపుల్ అంతా కూడా అప్పుడప్పుడే వస్తున్నారు. సో, చాలా ఫ్రీగా ఉంది. దర్శనం కూడా చాలా సేపు చేసుకున్నామండి. అక్కడే ఉండేసి నార్మల్‌గా అయితే ఇంక తెల్లారేసరికి క్రౌడ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం అంత ఫ్రీగా దర్శనం చేసుకున్నంత టైం అయితే ఉండదనమాట. ఉండకపోవడం వేరు గానీ అక్కడ ఫస్ట్ ఉంచరనమాట అంతసేపు. సో, ఎర్లీగా వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా దర్శనం చేసుకొనొచ్చాము. మేము ఎవ్రీ ఇయర్ ఇంతే మార్నింగ్ దర్శనం చేసుకుంటామండి. లేట్ అయితే అస్సలు చేయమనమాట. సో, ఎందుకో ఆ టైంలో దర్శనం చేసుకుంటే మంచిదనేసి అంటారు కదా! సో, అందుకనేసి ఆ టైంకి వెళ్తాము. సో, ఇక్కడ వచ్చేసి టెంపుల్‌లో మనకి లోపల స్వామివారికి పువ్వులు ఒకటి పెట్టేస్తారు కానీ, ఇలా కొబ్బరికాయ ప్రసాదం అలా ఏం తీసుకెళ్ళాక కూడా ఇక్కడే పెట్టేసి, మనం కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టించుకొని వెళ్ళాలనమాట. సో, ఇక్కడ బయట ఇలా చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి దర్శనానికి వెళ్తున్నామండి. టెంపుల్‌లో అయితే లోపల డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించిందనమాట. ఎర్లీ మార్నింగ్ దైవ దర్శనం చేసుకోవడం చాలా బావుంటుంది కదా! మనసుకి కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది.
ఇక్కడ గుడి చుట్టూ కూడా డెకరేషన్ చాలా చాలా బాగా చేశారండి ఫ్లవర్స్ తోటి. ఇదైతే లోపల గుడిలోకి ఎంట్రన్స్ అనమాట. సో మామూలుగా అయితే నార్మల్గా వెళ్ళే దారిలో నుంచి కాకుండా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి కదా, సో దానికి స్పెషల్గా ఇలా డెకరేట్ చేశారనమాట. సో ఆ డెకరేషన్ అయిపోయిన తర్వాత ముందుకెళ్తే స్వామివారికి డెకరేషన్ కూడా చాలా చాలా బాగా చేశారనమాట. ముందు ఒక స్టాచ్యూ లాగా పెట్టేసి ఇలా చేశారు డెకరేషను వెంకటేశ్వర స్వామిని. చాలా చాలా బాగుందండి. డెకరేషన్ అయితే సూపర్గా ఉంది కదా, సో చూసేయండి. ఇలా లోపల దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే వేలో ఇలా చిన్న విగ్రహం పెట్టేసి ఎదురుగా హుండీ పెట్టారండి. ఎవరైనా కానుకలు అందులో సమర్పించుకోవచ్చు అనేసి. సో ఇలా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలని బయట ఇచ్చారండి. అప్పుడు చలి చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడే తీర్థప్రసాదాలు పెట్టేసిన తర్వాత పాలు కూడా అక్కడే ఇస్తున్నారండి కప్స్లో అందరికీ. సో అందరూ తీసుకొని మంచిగా చలిలో వేడివేడిగా తాగేశారనమాట. సో మేము కూడా అలానే చేసాము. సో ఇక్కడ గుడి బయట డెకరేషన్ అంతా ఇలా చేశారండి. చిన్న గుడి అయినా చాలా చాలా బాగుంది. మెయిన్ ఈ పండగకి అయితే ఎక్కడైనా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చాలా బాగా అలంకరణ చేస్తారండి. ఇక్కడ ద్వయస్తంభాన్ని కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి ఫ్లవర్స్ తోటి. చాలా బాగా అనిపించింది ఫీలింగ్. సో మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ ఒకటి చేశాను. చూడండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా దీపాలు వెలిగించేస్తున్నారు. సో ఏదైనా అనుకున్నవి కూడా మంచిగా నెరవేరుతాయని ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉందన్నమాట. అలాగే స్వామివారికి ఇవ్వాలి అనేసి తులసిమాలను కూడా చాలా పెద్దదిగా చేశానండి. అల్లుకొని తీసుకెళ్ళానమాట స్వామివారికి. మా తోటలో కాసిన తులసి ఆకు అనమాట. సో నేను ఆ రోజు క్లిప్ తీసాను కానీ బట్ అది ఎలాగో మిస్ అయిపోయిందండి. ఆ చిన్న క్లిప్ ఒకటి మీతో షేర్ చేసుకోలేకపోయాను. సో మిస్ అయినందువల్ల అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అహోబిలం వెళ్ళామండి. అక్కడే భోజనం చేసేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేసామన్నమాట. అహోబిలం టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేయండి. నియర్ బై ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. అప్పుడప్పుడు చాలా చాలా బాగుంటుందండి టెంపుల్. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.